ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి జ్ఞాపకాలు ఇంకా పూర్తిగా చెరిగిపోలేదు. కానీ ఇప్పుడు మరో వైరస్ పేరు అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తుంది. అదే హంటా వైరస్. మొదట సాధారణ జ్వరంలా మొదలై క్రమంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాలపై దాడి చేసి ప్రాణాలు తీసే ఈ వైరస్ ఇప్పుడు ఒక క్రూయిజ్ నౌకలో ముగ్గురి మరణాలతో మళ్ళీ ప్రపంచాన్ని భయపెడుతుంది. దక్షిణ అమెరికా పర్యటనకు వెళ్లిన ఒక పక్షి శాస్త్రవేత్త నుంచి మొదలైన ఈ వైరస్ వ్యాప్తి ఇప్పుడు 20కి పైగా దేశాల ప్రయాణికులను కలవరపెడుతుంది. అసలు హంటా వైరస్ అంటే ఏమిటి? ఇది ఎంత ప్రమాదకరమా? కరోనా లాంటి మరో మహమ్మారి ముప్పు ఉందా? ఇప్పుడు చూద్దాం. అరుదైన పక్షులను చూడాలనే అభిరుచి ఒక ప్రపంచవ్యాప్త ఆరోగ్య హెచ్చరికకు కారణం అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. నెదర్లాండ్కు చెందిన 70 ఏళ్ల పక్షి శాస్త్రవేత్త లియో షెల్పరూడ్ తన భార్య మిర్జామ్తో కలిసి దక్షిణ అమెరికా పర్యటనకు వెళ్లారు. ప్రకృతి ప్రేమికుడైన లియోకు అరుదైన పక్షి జాతులను చూడటం జీవితకాల అభిరుచి. అదే అభిరుచి చివరికి ప్రాణాంతక వైరస్ బారిన పడే పరిస్థితికి దారితీసింది. మార్చి 27న అర్జెంటీనాలోని ఉషువాయా నగరం శివారులో ఉన్న భారీ చెత్తకుప్ప ప్రాంతానికి లియో వెళ్లాడు. అక్కడ కనిపించే అరుదైన డార్విన్ కారాకారా పక్షిని ఫోటో తీయాలనే ఉద్దేశంతో గంటల తరబడి కుళ్ళిపోయిన వ్యర్థాల మధ్య గడిపాడు. కానీ అక్కడే ప్రమాదం దాగి ఉంది. చెత్తకుప్పలో సంచరించే ఎలుకల మూత్రం, మలం, లాలజలం నుంచి వెలువడే సూక్ష్మ వైరస్ కణాలు గాల్లో కలిశాయని, అవే లియో శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఉండవచ్చునని ఆరోగ్య అధికారులు భావిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత లియో అతని భార్యతో కలిసి నెదర్లాండ్స్కు చెందిన ఎంవి హోండియాస్ అనే క్రూయిజ్ నౌకలో ప్రయాణం ప్రారంభించారు. నౌకలో 20 మందికి పైగా దేశాలకు చెందిన 140 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మొదట జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, విరోచనాలు ఇలా లక్షణాలు కనిపించాయి. సాధారణ వైరల్ ఫీవర్ అనుకున్నారు. కానీ క్రమంగా పరిస్థితి విషమించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. 5 రోజులకే లియో నౌకలోనే మరణించాడు. భర్త మృతదేహంతో ప్రయాణం కొనసాగించిన అతని భార్య మీర్జాం పరిస్థితి కూడా క్షీణించింది. అట్లాంటిక్ సముద్రంలోని సెయింట్ హెలెనా ద్వీపం నుంచి దక్షిణాఫ్రికా మీదుగా నెదర్లాండ్స్కు వెళ్లే ప్రయత్నంలో విమానాశ్రయంలోనే ఆమె కుప్పకూలిపోయింది. మరుసటి రోజే ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. మే 4వ నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరికీ హాంటా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అదే నౌకలో ప్రయాణించిన మరికొంతమందికి కూడా వైరస్ లక్షణాలు కనిపించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇప్పటి వరకు 8 మందికి హాంటా వైరస్ నిర్ధారణ అయ్యింది. వారిలో 3 మరణించారు. ఫ్రాన్స్కు చెందిన మహిళ ఒకరు ప్రస్తుతం అత్యవసర చికిత్సలో ఉన్నారు. అమెరికాకు తరలించిన ప్రయాణికుల్లో కూడా ఒకరికి పాజిటివ్గా తేలింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా CDC, యూరోపియన్ ఆరోగ్య సంస్థలు అప్రమత్తం అయ్యాయి. నౌకను స్పెయిన్లోని కానరీ దీవుల సమీపంలో నిలిపివేసి ప్రయాణికులను ఐసోలేషన్లో ఉంచారు. అమెరికాలను నెబ్రాస్కా మెడికల్ సెంటర్ కు తరలించి ప్రత్యేక బయో కంటైన్మెంట్ యూనిట్లలో పర్యవేక్షిస్తున్నారు. ఇదే కేంద్రంలో గతంలో ఎబోలా, కరోనా రోగులకు కూడా చికిత్స అందించారు. అసలు హాంటా వైరస్ అంటే ఏమిటి? ఇది ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపించే ప్రమాదకర వైరస్ ఇన్ఫెక్షన్. వ్యాధి సోకిన ఎలుకల మలం, మూత్రం లేదా లాలజంతో సంబంధం ఏర్పడినప్పుడు లేదా అవి కలుషితం చేసిన గాలిని పీల్చినప్పుడు మనుషులకు సోకుతుంది. ముఖ్యంగా మూసివేసిన గదులు, పాత గోదాములు, చెత్త ప్రాంతాలు, అడవి పరిసరాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హంటా వైరస్ శరీరాన్ని 2 రకాలుగా దెబ్బతీస్తుంది. మొదటిది హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్. ఇది ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. రెండోది హెమోరాజిక్ ఫీవర్ విత్ రెనాల్ సిండ్రోమ్. ఇది మూత్రపిండాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. రెండిట్లోనూ మరణాల రేటు అధికంగానే ఉంటుంది. ప్రారంభ లక్షణాలు మాత్రం చాలా సాధారణంగా ఉంటాయి. జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట, కడుపు నొప్పి. అందుకే చాలా మంది దీన్ని సాధారణ ఫ్లూ లేదా వైరల్ ఫీవర్ గా తీసుకుంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. ఊపిరితిత్తులో ద్రవం చేరడం ప్రారంభమవుతుంది. శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. రక్తపోటు పడిపోతుంది. చివరికి గుండె, మూత్రపిండాలు పనిచేయకపోవచ్చు.
వైద్య నిపుణులను ఎక్కువ మంది ఆందోళనకు గురి చేస్తున్న విషయం ఏంటంటే దీనికి ఇప్పటివరకు ప్రత్యేకమైన వ్యాక్సిన్ లేదు. ఖచ్చితమైన యాంటీవైరల్ మందులు కూడా అందుబాటులో లేవు. ప్రస్తుతం అందిస్తున్నది కేవలం సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే. అంటే ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్, హైడ్రేషన్, డయాలసిస్ వంటి చికిత్సలతో ప్రాణాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరో కీలక అంశం, ఈ ఘటనలో కనిపించిన వైరస్ యాండీస్ స్ట్రెయిన్ కు చెందిందని వైద్యులు చెప్తున్నారు. సాధారణంగా హంటా వైరస్ మనుషుల మధ్య ఎక్కువగా వ్యాపించదు. కానీ యాండీస్ రకం మాత్రం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అవకాశం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. అందుకే WHO ఈ ఘటనను అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధానం ఘెబ్రెయేసస్ హంటా వైరస్ ను కోవిడ్ తో పోల్చవద్దని స్పష్టం చేశారు. ఇది కరోనా లాగా గాలి మార్గంలో వేగంగా వ్యాపించే వైరస్ కాదని, సాధారణ ప్రజలు ప్రస్తుతం ముప్పు చాలా తక్కువేనని వెల్లడించారు. కానీ నిపుణులు మరో ప్రమాదాన్ని గుర్తు చేస్తున్నారు. భూతాపం, వాతావరణ మార్పులు, అడవుల నాశనం, పెరుగుతున్న చెత్త ప్రాంతాలు ఇవన్నీ ఎలుకల సంచారాన్ని పెంచుతున్నాయి. ఫలితంగా వైరస్లు మానవులకు చేరే అవకాశాలు కూడా పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నౌకలు, గోదాములు, అడవి ప్రాంతాలు, పాత భవనాల్లో పనిచేసే వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక నివారణ విషయానికి వస్తే పరిశుభ్రతే ప్రధాన ఆయుధం అంటున్నారు వైద్యులు. ఇళ్లలో ఎలకలు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పాత గదులు శుభ్రం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా మాస్క్, గ్లౌజులు ధరించాలి. ఎలుకల మలం కనిపిస్తే నేరుగా చేతులతో తాకూడదు. చెత్త ప్రాంతాల్లో ఎక్కువసేపు గడపకుండా ఉండాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు ఈ వైరస్ ను నిశ్చితంగా గమనిస్తున్నాయి. ఎందుకంటే కరోనా తర్వాత ప్రపంచం నేర్చుకున్న పెద్ద పాఠం ఏంటంటే చిన్న వైరస్ ను కూడా తక్కువ అంచనా వేయకూడదనే విషయం. ప్రస్తుతం హంటా వైరస్ పై భయం కంటే అవగాహనే ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కరోనా తరహా మహమ్మారిగా మారే అవకాశాలు తక్కువేనని WHO స్పష్టం చేస్తున్నప్పటికీ ఎలుకల ద్వారా వ్యాపించే వైరస్ల విషయంలో అప్రమత్తత తప్పనిసరి అంటున్నారు. చిన్న జ్వరం కదా అని నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతక పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.